బాగున్నారా అని బాగున్నానండి. ఇదేమిటి అనుకుంటున్నారు? ముద్దపప్పు. పొద్దున ముద్దపప్పు చేస్తే బాగానే తినేశారు. కానీ మళ్ళీ సాయంత్రం తినమంటే మాత్రం వాళ్ళు తినరంట. వాళ్ళు తడక ముద్దపప్పు కావాలన్నారు. సో తడక వేసిన ముద్దపప్పు చాలా ఇలా పలచగా చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది తడక వేసిన ముద్దపప్పు. సో నేను చేసేసినాను. సో నేను పెట్టేసుకున్నాను, పోపు గట్టి పెట్టేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసినాను. ఒక నిమిషం అండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇంగు వేసుకున్నాను. ఇందాక నేను ఇంగు తెచ్చుకోవడం మర్చిపోయాను. సో ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే నేను పప్పులోనే కొంచెం ముద్దపప్పులోనే ఉప్పు వేసేసాను కాబట్టి అవసరం లేదు, అంతగా వేసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే వేసుకోండి. ఈ కారం వేసేసుకోవాలి. ఇదేనండి తడక వేసిన ముద్దపప్పు. చాలా చాలా బాగుంటుంది. సో పొద్దున్నది వాళ్ళు గట్టిగా ఉన్నది తినను అన్నారు. పొద్దునైతే తినేశారు, కానీ ఈవినింగ్ అయ్యేసరికి తడక ముద్దపప్పు కావాలన్నారు. సో ఇది ఒక్కసారి ఇలా వేసేసుకోవాలండి. సో ఈ కారం అనేది దీంట్లో అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం చేసేసుకొని లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీరతో మనం గార్నిష్ చేసేసుకొని తడకా చేసిన ముద్దపప్పు రెడీ. చాలా 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 బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వెల్లుల్లిపాయలు పోపు పెట్టి అద్దరిపోతుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి ఎలా తినేస్తారో. ఆవురు మంది తినేస్తారు, వదలకుండా తినేస్తారు, మొత్తం ఖాళీ అయిపోతుంది. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. చక్కగా కొత్తిమీర అన్నీ వేసుకుని వెల్లుల్లిపాయలు, ఇంగు పోపు పెట్టుకుని చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇందాక కొంచెం వేసేసానని చెప్పాను కదా, ఒక్కొక్క రుచికి తగినంత మీరు వేసేసుకోండి. అయిపోయిందండి. చక్కగా చాలా చాలా టేస్టీగా ఉండే మసాలా వేసిన తడకా చేసిన ముద్దపప్పు చాలా చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి, గట్టిగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ట్రై చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారా? వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి, అద్దరిపోతుంది. బాయ్ అండి.